హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో ఫ్లూ జ్వరాలు, హోమియో చికిత్స, విటమిన్ డి తగ్గితే ఎముకల నొప్పి, అల్సర్ బాధలకు ఏ డాక్టర్ని కలవాలి, రొమ్ము క్యాన్సర్ నయమవుతుందా, ఇంకా సమస్య, సలహా, హెల్త్ టిప్. వానాకాలం మొదలవగానే మనకు జ్వరాల బెడద బాగా పెరుగుతుంది. తరచూ రకరకాల విష జ్వరాలు ప్రబలుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో ఫ్లూ జ్వరాల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఫ్లూ సోకినప్పుడు జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, ఒళ్ళు నొప్పులతో ఒకటే చిరాకుగా ఉంటుంది. వర్షాకాలంలో వేధించే ఫ్లూ జ్వరాలకు హోమియో వైద్యంలో లభించే ఔషధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లూ జ్వరాలు సీజన్ మారిన ప్రతిసారి విరుచుకుపడుతూ పదులు వందల సంఖ్యలో ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. ఒకప్పుడు మలేరియా, కలరా ధాటికి ప్రజలు మృత్యువాత పడేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని ఫ్లూ వైరస్లు ఆక్రమించాయి. సాధారణ ఫ్లూ వైరస్లు ఎప్పటికప్పుడు తమ అంతర్గత నిర్మాణాన్ని మార్చుకుంటూ శక్తిమంతంగా మారుతుండటంతో ఫ్లూ జ్వరాలు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఫ్లూ జ్వరాల బెడద మరీ తీవ్రంగా ఉంటుంది. ఫ్లూ జ్వరాల గురించిన మరిన్ని వివరాల్ని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. వ్యాధి అనగానే మనం ఎప్పుడు కూడా ఆలోచించేది ఏమిటంటే ప్రత్యక్షంగా ఎందుకు వస్తుంది అంటే అది ఆహారం కావచ్చు, లేదా వాతావరణం కావచ్చు, వర్షం, ఎండ ఇలాంటివి, లేదా సూక్ష్మక్రిములు కావచ్చు, బ్యాక్టీరియా, వైరస్ మొదలైనవి. ఇలాగా మనం వెతుకుతుంటాం. అంతేకాకుండా మరొకటి కూడా చేస్తుంటాం. ల్యాబొరేటరీ పరిగెత్తుతాం, రక్త పరీక్ష, ఎక్స్రే పరీక్ష, ఎంఆర్ఐ, ఇలా ఎన్నో చేయిస్తుంటాం. ఎందుకు అంటే వ్యాధి ఏమిటి అంటే ఏ అవయవంలో ఉన్నది వ్యాధి, ఏ దశలో ఉన్నది వ్యాధి అని తెలుసుకోవటానికి. ఇలాంటివి తెలుసుకోవటానికి వీళ్ళైనటువంటి కష్టమైనటువంటి ఈ రోజు కూడాను మన శాస్త్రానికి, మన విజ్ఞానానికి అందినటువంటి వ్యాధులు వైరస్ వ్యాధులు. ఈ వైరస్ వ్యాధులకు సంబంధించి ప్రత్యేక ఔషధాలు లేవు. ఉదాహరణకి జలుబు తీసుకోండి, జలుబుకి కూడా ప్రత్యేక ఔషధాలు లేవు, అంటే వ్యాక్సిన్స్ లాంటివి. ఆ బాపతులోదే ఫ్లూ. ఈ ఫ్లూ వైరస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధి. వందల సంఖ్యలో వైరస్లు కోల్డ్ కారకాలుగా ఉన్నాయి. అందువల్లనే కోల్డ్కి వ్యాక్సిన్ తయారు చేయడం కష్టమైపోయింది ఈ రోజుకి కూడా. ఫ్లూ వ్యాధికి సంబంధించి ముఖ్యమైనటువంటి వైరస్లు రెండే, వైరస్ ఏ, వైరస్ బి. ఇప్పుడిప్పుడే కనుక్కుంటున్నారు వైరస్ సి అంత ముఖ్యమైనటువంటి వైరస్ కాదు. ఫ్లూ వ్యాధి లక్షణాలు కానీ చూసినట్టయితే ముఖ్యంగా జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, నిస్త్రాణ 2-3 రోజులు బాధ పెడుతుంది, తర్వాత తగ్గిపోతుంది. కానీ ఫ్లూ వ్యాధికి హోమియో వైద్యంలో ప్రత్యేక ఔషధాలు ఉన్నాయి. ఫ్లూ జ్వరాల బారిన పడ్డప్పుడు జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో పాటు కండరాల నొప్పులు, తలనొప్పి కూడా వేధిస్తూ ఉంటాయి. నీరసంగా ఉంటుంది. ఇలాంటప్పుడు వ్యాధి లక్షణాలు, వ్యక్తి ప్రవృత్తిని పరిగణలోకి తీసుకుని హోమియో ఔషధాలను ఎంపిక చేసుకోవాలి. ఫ్లూ జ్వరానికి ముందుగా జెల్సీమియం ఔషధాన్ని ఆలోచించాలి. జెల్సీమియం వ్యక్తుల్లో ముక్కు ఒరుసుకుపోయి ఉంటుంది, మగతగా ఉంటారు. వేకువజామున తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉంటాయి. తల వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. జలుబు, జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు కూడా ఉండి సాయంత్రం వేళకు బాధల తీవ్రత పెరుగుతున్నప్పుడు రస్టాక్స్ను ఎంపిక చేసుకోవాలి. రస్టాక్స్ వ్యక్తులు బాధలకు తాళలేక అటూ ఇటూ మసలుతూ ఉంటారు. ఇదొక ప్రత్యేక లక్షణం. ఫ్లూ వ్యాధి అనగానే ఆ రోగికి జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, కళ్ళు రెప్పలు కూడా బరువుగా ఉంటాయి, ముక్కులు కారుతుంటాయి, తుమ్ములు. తర్వాత బయట వాతావరణం తీసుకున్నట్టయితే సమ్మరు. ఇవి కానీ తీసుకుంటే ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ఔషధం జెల్సీమియం. ఫ్లూ వ్యాధిలో జెల్సీమియం రోగికి 4 అక్షరాల ద్వారా గుర్తుపట్టుకోవచ్చు. ఎలాగంటే డెబిలిటీ అంటే వీక్నెస్, తర్వాత రెప్పలు వాలిపోయి ఉంటాయి, డిప్లోపియా, తర్వాత కూర్చుంటే కళ్ళు తిరుగుతుంటాయి, డిజీనెస్. ఈ లక్షణాలతో మనం
ఫ్లూ రోగిని పట్టుకోవచ్చు. డెబిలిటీ, డిజీనెస్, డిప్లోపియా ఉన్న వ్యక్తికి జెల్సీమియం వాడుకుంటే వ్యాధి తొందరగా నివారణ అవుతుంది. ఆ తర్వాత గుర్తుపెట్టుకోవడానికి ఔషధాలు 2 ఉన్నాయి, రస్టాక్స్, బ్రయోనియా. రస్టాక్స్ వ్యక్తి జలుబు, తుమ్ములు, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, మామూలే. ప్రత్యేకత ఏమిటంటే రెస్ట్లెస్గా ఉంటాడు, కూర్చోలేడు, పండుకోలేడు, పండుకుంటే ఇటు అటు తిరుగుతుంటాడు. ఈ లక్షణాలు కానీ గుర్తుపెట్టి రెస్ట్లెస్నెస్ కానీ ఉంటే, మామూలుగా జెల్సీమియం రోగి అయితే కాళ్ళు ముడుచుకుని మేలకుండా పండుకుంటాడు, కదలలేడు, కదలటం ఇష్టం ఉండదు. రెస్ట్లెస్గా ఉంటే రస్టాక్స్. తర్వాత ఈ రోగికి దగ్గు ఎక్కువ ఉందనుకోండి, బ్రయోనియా గుర్తుపెట్టుకోవాలి. ముక్కు పొడారిపోతుంది, తుమ్ములు, దగ్గు, జలుబు, తర్వాత ఛాతీలో నొప్పి. కాబట్టి దగ్గు, ఛాతీలో నొప్పి, ముక్కు పొడారిపోయి ఉంటే బ్రయోనియా. రెస్ట్లెస్గా ఉంటే రస్టాక్స్. డ్రౌజీగా ఉంటే జెల్సీమియం. మరో ఔషధం ఉంది పల్సటిల్లా. జలుబు ఉంటుంది, వాసన తెలియదు ముక్కుకి, ముక్కు కారుతుంటుంది, చిక్కగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఆరుబయట గాలిలోకి వెళ్తే చాలా హాయిగా ఉంటుంది, ముక్కులు ఫ్రీగా ఉంటాయి. ఇంట్లో ఉంటే ముక్కులు బీసుకుపోతుంటాయి. కాబట్టి ముక్కులు కారుతుండి, పచ్చగా ఉండి, ఆరుబయట గాలిలో హాయిగా ఉండి, వాసన కానీ తెలియకపోతే ఆలోచించవలసిన ఔషధం పల్సటిల్లా. జ్వరం ఉంది, జలుబు ఉన్నది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అంతేకాదు ఎముకలన్నీ నల్లగొట్టబడినట్టుగా నొప్పులు. ఈ రోగికి ఆలోచించవలసినటువంటి ఔషధం హిపటోరియం. కాబట్టి జెల్సీమియం, రస్టాక్స్, బ్రయోనియా, పల్సటిల్లా, హిపటోరియం. ఈ 5 మందులు కానీ ఇంట్లో పెట్టుకుంటే తప్పక ఉంచుకోవాలి. వెరీ వెరీ కామన్ ఫ్లూ వ్యాధి. ఫ్లూ వ్యాధి వైరస్ వ్యాధి. ఇంగ్లీష్ వైద్యంలో మీకు తొందరగా మందులు దొరకవు. ఈ ఔషధాలను ఇంట్లో ఎట్టు పెట్టుకుంటే ఈ వర్షాకాలం తడిచొచ్చి జలుబు, జ్వరం ఇట్లాంటివి వచ్చినా ఈ 5 ఔషధాలతో చాలా తేలిగ్గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బ్రయోనియా ఫ్లూ జ్వరానికి మరొక మంచి ఔషధం. జ్వరంతో పాటు ముక్కు పొడారిపోతున్నప్పుడు, తీవ్రమైన తలనొప్పిగా ఉంటున్నప్పుడు బ్రయోనియాను వాడుకోవాలి. బ్రయోనియా వ్యక్తులకు దగ్గినప్పుడు ఛాతీలో నొప్పిగా ఉంటుంది, ముక్కు నుంచి దుర్వాసనతో కూడిన స్రావాలు కారుతున్నప్పుడు, ఆరు బయటకు వస్తే బాధలు తగ్గుతున్నప్పుడు పల్సటిల్లాను ఎంపిక చేసుకోవాలి. జలుబు, జ్వరంతో పాటు కండరాలు, ఎముకల్లో తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు హిపటోరియం ఔషధం చక్కగా పనిచేస్తుంది. ఈ ఔషధాలన్నిటినీ ఉదయం, సాయంత్రం 30 పొటెన్సీలో పెద్దలు 6 మాత్రలు, పిల్లలు 3 మాత్రలు చొప్పున 2-3 వారాల పాటు వాడుకోవాలి. హోమియో ఔషధాల సాయంతో వేధించే ఫ్లూ జ్వరాల బాధ నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విటమిన్ డి తగ్గితే ఎముకల నొప్పి. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ సుఖీ భవ.